గుడ్ మార్నింగ్. ప్రైస్లాడండి. బాగున్నారా? బ్లెస్సింగ్ బ్రెడ్ అనేటువంటి డైలీ డివోషన్ ఆనందిస్తున్నారా? దేవుని వాక్యాన్ని ఇతరులకి, మీకు తెలియని వారికి కూడా పరిచయం చేస్తున్నారా? సరేనండి. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని విందాం. 2వ సమూయేలు 5వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేస్తారని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చరి. దావీదుకు పట్టాభిషేకం జరిగింది. అలాంటి సమయంలో ఈ వార్త ఫిలిష్తీయులు విన్నప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నడూ ఎప్పుడూ కూడా సౌలు చేతికి దావీదు పట్టుబడలేదు. దావీదును సౌలు పట్టుకోవడానికి ఎందుకు పట్టుకోవడానికి వచ్చాడు అని మనం ఆలోచిస్తే, తన తర్వాత దావీదు రాజు అవుతాడేమో అనేటువంటి ఏకైక ఉద్దేశంతో, కేవలం అసూయతో దావీదును పట్టుకోవాలని సౌలు తరుముచూ వచ్చాడండి. కానీ సౌలుకు దావీదు ఏ కీడు చేయలేదు. కానీ ఎన్నడూ ఎప్పుడు సౌలు మాత్రం దావీదును ఎప్పుడు పట్టుకోలేకపోయాడు. కారణం ఏంటంటారు? దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడండి. దావీదు దేవుని బిడ్డండి. దావీదు దేవుని కొరకు జీవించే వ్యక్తి అండి. దావీదు దేవుణ్ణి నిత్యము ఆరాధించే ఆరాధికుడండి. దావీదు దేవుని కొరకు దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తి. అందువల్ల సౌలు ఎంత వెతికినా కూడా దావీదును పట్టుకోలేకపోయాడు. ఒకరోజు ఒక్క దెబ్బతో ఈటితో విసిరి దావీదును సౌలు చంపాలనుకున్నాడు. కానీ దావీదు చాలా చాకచక్యంగా తప్పించుకొని పారిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని బిడ్డగా, విశ్వాసిగా నా జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. దేవుని మార్గాల్లో జీవిస్తున్నటువంటి యొక్క ప్రజలుగా ఉంటున్న మనల్ని శత్రువు, లోకం మనల్ని పట్టుకోవాలని, మనల్ని మట్టుబెట్టాలని, మనకు నష్టం చేయాలని, మనకు కీడు చేయాలని, మనల్ని దేవుని నుండి దూరం చేయాలని, దేవుని మార్గంలో నుండి మనల్ని బలహీనం పరచాలని, విశ్వాసమందు దేవునిలో బలపడినటువంటి మన మీద అనుదినము అటాక్ చేస్తూనే ఉంటాడు. అయితే ఒక్క మాట మాత్రం సత్యమండి, దేవుడు ఎప్పుడూ కూడా శత్రువు చేతికి మనల్ని అప్పగించేవాడు కాడు. 41వ కీర్తన నేను చదువుతున్నాను. 2వ వచనం. యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చుకు నీవు వారిని అప్పగింపవు. దావీదు అంటున్నాడు ఈ మాట. అయ్యా, నీలో ఉన్నవారు, నీ మనస్సు కలిగిన వారు ఎప్పుడూ కూడా నువ్వు కాపాడుతావు. నువ్వు వారిని చనిపోకుండా బ్రతికిస్తావు. నీవు వారిని వారి శత్రువుల ఇచ్చకు లేక కోరికకు అప్పగించవు అని భక్తుడైన దావీదు చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, అపవాది, శత్రువు మనల్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి అన్నది శత్రువు కోరికండి. ఎలాగైనా సరే మనల్ని మట్టుబెట్టాలన్నది శత్రువు కోరిక. ఆనాడు ఫిలిష్తీయులు దావీదు రాజుగా చేయబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అతన్ని అభిషేకించారు అని తెలియగానే ఒక బలమైన రాజ్యం దావీదు ద్వారా మరలా స్థాపించబడింది. గొలియాతును చంపిన మహావీరుడు దావీదు. ఆ దావీదుని లేకుండా చేస్తే మనకి ఎప్పుడు ఎన్నడూ కూడా ఇశ్రాయేలు ప్రజల మీద మనకి అజమాయిషి అధికారం అనేది ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు దావీదును చంపాలనే ప్రయత్నంతో ఫిలిష్తీయులు వచ్చారండి. అపవాది శత్రువు కూడా మనల్ని చంపాలని, మనల్ని పట్టుకోవాలని
మనల్ని ఎలాగైనా సరే విశ్వాసం నుంచి తొలగించాలని, దేవుని నీతిలోంచి, దేవుని మార్గం నుంచి తప్పించాలని అపవాది కోరిక. ఆనాడు యోసేపు పొతీఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. ఎంతో నమ్మకమైన వాడిగా, ఎంతో భక్తి గలవాడిగా, ఎంతో నీతి గలవాడిగా, ఎంతో పరిశుద్ధత గలవాడిగా, యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. అలాంటి దావీదును ఎలాగైనా పడగొట్టాలి, అలాంటి యోసేపును ఎలాగైనా పడగొట్టాలి అనే ప్రయత్నంతో ఆనాడు సాతానుడు పొతీఫర్ భార్యలోనికి ప్రవేశించి అనుదినము శోధిస్తూ వచ్చిందంట. కానీ ఒకరోజు ఎవరూ లేని సమయంలో ఆయన పట్టుకోబోయింది. వెంటనే ఆమె చేతులు ఆయన వస్త్రం ఉండిపోయింది. వెంటనే ఆయన ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి ఆమె దగ్గర నుంచి పారిపోయాడు. మనల్ని శత్రువు పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆధ్యాత్మికంగా దేవుని కొరకు బ్రతకటం వాడికి ఇష్టం ఉండదు. దేవుని కొరకు బలమైన రీతిలో బలమైన కార్యాలు చేయటం వానికి ఇష్టం ఉండదు. వాడు ఎలాగైనా పడగొట్టాలి అన్న ప్రయత్నం వాడి ప్రయత్నం. అయితే మన ప్రయత్నం ఎలాగ ఉండాలంటే మెళకువతో, జ్ఞానముతో తప్పించుకొని శత్రువు చేతులను తప్పించుకొని పారిపోయేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అయితే ఆనాడు యోసేపు అయితే అలా తప్పించుకొని వెళ్ళిపోయాడండి. అని సంసోన్ అయితే తన జీవితంలో పాపములో పడిపోయి పట్టబడి శత్రువు చేతిలో చిక్కుకుపోయి నష్టపోయాడు. మనం చూస్తాం. దావీదును కూడా పట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నంతో ఫిలిష్తీయులు వచ్చారట. వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? ప్రాకార స్థలానికి వెళ్ళిపోయాడు. ఇదే మెళకువండి. మనం కూడా శత్రువుని తప్పించుకోవటానికి, శత్రువు ఇచ్చి నుండి తప్పించబడటానికి మనం కూడా దేవుడే ఒక బలమైన ప్రాకారం అండి. బైబిల్లో ఇలా ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. చూసారా, దేవుడే బలమైన దుర్గం అండి. దేవుడే బలమైన వాడు. దేవుని సన్నిధే ఒక బలమైనది మనకి. ఆ బలమైన దుర్గంలోనికి మనం వెళ్ళాలి. ఫిలిష్తీయులు తరమటానికి వచ్చారని ప్రాకార స్థలానికి దావీదు వెళ్ళిపోయినట్టుగా మనం కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయినప్పుడు, దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళి దేవుని సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో దేవునికి మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మనల్ని దర్శించేవాడు. దేవుడు ఎంత బలమైనవాడు అంటే, ఆయన బలమైన దుర్గమైన దేవుడు, బలమైన నామమైన దేవుడు. ఆయన సన్నిధి బలమైంది. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా, శత్రువు, అపవాది, దుష్టుడు నన్ను పడగొట్టడానికి, నా విశ్వాసాన్ని చెడగొట్టడానికి, నేను దేవుని మార్గంలో ఉండకుండా చేయటానికి ఎన్నో రీతులుగా నన్ను బలహీనపరుస్తూ ఉన్నాడయ్యా. నేను నీ దగ్గరికి వచ్చాను, నీ సన్నిధిలోకి వచ్చాను, వారిని తరిమే శక్తి నాకు ఇవ్వండి అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నప్పుడు దేవుడు ఆలోచన చెప్తాడండి. నేను వాక్యం చెప్తా ఉంది, నేను నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తానని. ఆ రీతిగా నువ్వు నడిచినప్పుడు అపవాది యొక్క ఉచ్చులలో నుండి, వాని తంత్రములలో నుండి నువ్వు తప్పించబడటమే కాదు, వారిని సహితము నువ్వు జయించగలవు. 34వ కీర్తన 4వ వచనం రాయబడినట్టుగా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూసారా ప్రియులారా, మనకు కలిగిన భయాలన్నిట్లో నుండి మనల్ని తప్పించే దేవుడు అండి, మనల్ని విడిపించే దేవుడు అండి, మనల్ని సంరక్షించి కాపాడి కృప చూపే దేవుడు అండి మన దేవుడు. కనుక ఆయన దగ్గర విచారణ చేస్తున్నప్పుడు మనకి ఉత్తరం ఇస్తాడు. మనం ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా బ్రతకాలో, ఏ నిర్ణయాలు తీసుకుంటే మనం దేవుని కొరకు నిలబడగలమో, సాతాను మనల్ని పడగొట్టకుండా, మనం బలహీనం కాకుండా
ఎలా నిలబడగలమో దేవుడు మనకు సహాయం చేస్తాడండి. కాబట్టి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు జరిగిన సంగతి ఏంటో చెప్పంటారా? ఏ ఫిలిష్తీయులైతే పట్టుకోవాలని దావీదు దగ్గరికి దావీదు మీదకి వచ్చారో అదే ఫిలిష్తీయులను దావీదే పట్టుకొని వారిని నాశనం చేశాడు, వారిని సమరించాడు. నిజమేనండి, దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నిన్ను పడగొట్టాలని సాతాను చూచినప్పుడు సాతాను కోటగోడలు పడగొట్టే శక్తి, సాతాను తంత్రాలు పడగొట్టే శక్తి దేవుడు నీకిస్తాడు. దేవుడు నీకిచ్చి నిన్ను తన ఆయుధంగా మార్చుకుంటాడు, తన అంబుగా చేసుకుంటాడు, తనకు పనికొచ్చే పాత్రగా వాడుకుంటాడు. కనుక దేవుని సహాయము కొరకు ప్రాకార స్థలమునకు పోయాడు దావీదు. నీవు కూడా దేవుని ప్రాకార స్థలానికి ప్రతి దినము వెళుతున్నావా? ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ప్రతి దినము దేవునితో సహవాసం కలిగిన వాడవై జీవిస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నావా? అలాగైతే దేవుడు తప్పగా శత్రువుని జయించే శక్తి నీకు దేవుడు తప్పగా అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అటు రీతిగా నీ ఉండాలని ఈ రోజంతా కూడా, ఈరోజు మాత్రమే కాదండి, ప్రతి దినము కూడా శత్రువుని జయించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుని కోరిక, దేవుని ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. జీవము కలిగిన తండ్రి మీకు వందనములు. ఘనుడా గొప్ప దేవుడా మీకు స్తోత్రములు. ఈరోజు కూడా ఈ బ్లెస్సింగ్ బ్రెడ్ అనేటువంటి డైలీ డివోషన్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వింటున్న ఈ ప్రజల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. వారిని నీ కృపచేత నింపండి. వారిని వారి కుటుంబాన్ని నీ దయచేత నింపి దీవించి ఆశీర్వదించండి. అయినా నీకు స్తోత్రాలు. శత్రువుని జయించి దేవుని కొరకైన ఒక అంబుగా, ఆయుధంగా, యుద్ధాయుధముగా, కక్కులు కలిగిన కొడవలిగా శత్రు కోటగోడలను పడగొట్టి కూలగొట్టి వారి తంత్రాలన్నీ కూడా నాశనం చేసే శక్తి గల బలమైన విశ్వాసులుగా నీ ప్రజల్ని మీరు సిద్ధపరచమని కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. రేపు మరలా నేను వాక్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్.